హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా నిన్న వ్లాగ్ పెట్టాను కదా, నియతి వాళ్ళ హౌస్కి వెళ్ళానసి. తను టీ పెడతా ఉంటే ఒక టిప్ నేర్చుకున్నాను, మీకు నేర్పిస్తాను అంటే మీకు తెలియకపోతే అనేసి అన్నాను కదా. అదేంటి అంటే, నార్మల్గా నేను టీ పెట్టుకున్నప్పుడు మనం వాటర్ వేసి టీ పొడి వేస్తాం కదా, అప్పుడే ఇలాచీ వేసుకుంటాము, దాంట్లోనే అల్లం దంచుకొని వేసేస్తూ ఉంటాను నేను. ఒక్కొక్కసారి అయిపోయిన తర్వాత మళ్ళీ పాలు వేస్తాను కదా, ఒక్కొక్కసారి ఇరిగిపోతుంది అన్నమాట పాలు, అంటే టీ ఇరిగిపోతుంది. అది ఇరిగిపోయిందా లేదా ఇంతేనా అనేసి డౌట్ వచ్చేది, అది విరిగిపోయిందని తర్వాత తెలిసేది అనమాట. ఇంకోటి ఏమంటే, ఆ టీ పొడి ఉడికేటప్పుడు అల్లం వేస్తేనే ఆ ఫ్లేవర్ వచ్చేది, అది కూడా సరిగా వచ్చేది కాదు, చాలా తక్కువగా వచ్చేది. ఏంటి ఇది, ఎంత అల్లం వేసినా ఆ ఫ్లేవరే రాదు అనేసి అనిపించేది నాకు. ఇంకా నియతి ఏం చేస్తుందంటే, టీ పొడి వేసేసి యాలక్కాయ వేసి అంత బాగా మరిగించి పాలు వేసేసి షుగర్ వేసేసి దాని తర్వాత లాస్ట్లో అది బాయిల్ అవుతుంది టీ బాగా, అప్పుడు అల్లం వేసింది. ఆ బాగా బాయిల్ అయినప్పుడు అల్లం వేస్తే టీ ఇరగదంట, బాయిల్ అవ్వకుండానే వేసేసామనుకోండి అప్పుడు విరిగిపోతూ ఉంటుందంట. ఇంకా ఆ ఫ్లేవర్ కూడా మంచిగా అనిపించింది. సో అదనమాట టిప్, నేను నేర్చుకున్నాను. సో తర్వాత నేను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత టీ అలానే పెట్టుకుంటే అప్పుడు నిజంగానే బాగుంది, ఆ ఫ్లేవర్ వచ్చింది అనిపించింది. అదే మీతో కూడా షేర్ చేసుకుందాము అనుకున్నాను. ఇంకా ఈ బ్లూ ఫ్లవర్ ఏమంటే, నేను నార్మల్గా నా ఫ్రెండ్ వాసవి అనేసి తన దగ్గర తెప్పించుకున్నాను, తను తెచ్చిచ్చింది అనమాట ఈ ప్లాంట్ కావాలి అంటే. ఇంకా ఫస్ట్ టైం అనమాట ఇది నాకు పువ్వు పూసింది. యాక్చువల్గా ఇది శంకు పువ్వు అని తెలుసు, కానీ దేవుడికి ఇష్టమైంది, అది శివుడికి ఇష్టమైన పువ్వు అనేసి అస్సలు తెలియదు నాకు. నార్మల్గా నేను బ్లూ టీ చేసుకోవాలి, అది చేసుకుంటే మైగ్రేన్ తగ్గుతుంది కదా అన్నట్టుగా ఆ ఫ్లవర్స్ కూడా బాగుంది, ఇంకా తీగలాగా వస్తుందంట అది ఆ ప్లాంట్ కూడా. సో దానికోసం అనేసి అడిగాను, తనకి తెచ్చిచ్చింది. ఇంకా ఫస్ట్ ఫ్లవర్ పూసిన తర్వాత ఏమంటే, నేను వాసవికే ఫస్ట్ ఫోటో తీసేసి గుడ్ మార్నింగ్ వాసవి అనేసి పంపించాను. అది ఏమంటే మండే రోజు వచ్చిందన్నమాట ఆ పువ్వు. ఇంకా వాసవి ఉండేసి ఎంత హ్యాపీ కదా, శివుడికి ఇష్టమైన పువ్వు అది మండే రోజు పూసింది, ఎంత లక్కీ మీరు, అది దేవుడికి పెట్టుకోండి ఆశ అనేసి చెప్పింది. ఓ అవునా అనేసి అప్పుడు తెలుసుకొనేసి ఇంకా గబగబా ఆ పువ్వుని కోసుకొని ఇంకా శివుడికి పెట్టానమాట నేను. ఇంకా అలా వాసవి చెప్పిన తర్వాత భలే నచ్చింది. ఇంకా దాని తర్వాత అది మండే ఒకసారి పూసింది, మళ్ళీ థర్స్డే ఒకసారి పూసింది, ఇంకా అట్లే మళ్ళీ నెక్స్ట్ సారి పూసినప్పుడు కూడా మళ్ళీ మండే పూసింది అనమాట. అట్లా 3 times పూసాయి ఇప్పటికి. అస్సలు పూసింది కదా, అది దానికే పెట్టాలి అనిపించింది, దాన్ని కొయ్యాలి అనేసి అస్సలు అనిపించలేదు. కానీ ఇంకా దేవుడికి పెడితే మంచిది అన్నారు కదా అనేసి ఇంకా కోసేసి దేవుడికి పెట్టేశాను. ఇంకా ఇవి కొన్ని దండిగా పూసాయి అనుకోండి, అప్పుడు బ్లూ టీ చేసుకోవచ్చు. అది చేసుకున్నప్పుడు మళ్ళీ అది కూడా చూపిస్తాను మీకు. ఏంటి ఆశ ఇన్నిసార్లు చూపిస్తున్నావు అనుకుంటున్నాను, అదే చెప్పాను కదా, మండే ఒకసారి, థర్స్డే ఒకసారి, మళ్ళీ మండే ఒకసారి పూసిందని చెప్పేసి. సో అందుకనేసి ఆ 3 సార్లు. ఇంకా ఇది వచ్చేసి తోటకూర అనమాట. ఇంకోటి వచ్చేసి టొమాటో ప్లాంట్స్ చిన్న చిన్నవి. సో మొన్న సుదర్శన్ టెడీ వేస్తున్నారనమాట, అది వచ్చాయి, పెద్దవయ్యాయి. తోటకూర అయితే కొంచెం పెద్దదయ్యింది. ఇంకా ప్లాంట్స్ అన్నీ ఒక మాదిరిగా ఉన్నాయన్నమాట. ఈ కొంచెం ఎండ, కొంచెం చలికి ఏదోగా ఉన్నాయి, కొద్దిగా ఒక్కొక్కసారి ఫ్రెష్గా కనిపిస్తాయి, ఒక్కొక్కసారి వాడిపోయినట్టు ఉంటాయి. ఇంకా ఇది వచ్చేసి మండే రోజు అనమాట. మండే రోజు భోగి కదా, నార్మల్గా అయితే మనకి ఇక్కడ బెంగళూరులో హాలిడే ఇవ్వలేదు, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాము. ఇంకా ఇక్కడ ఏమంటే, నా ఫ్రెండ్ ప్రత్యూష అనేసి తనేమంటే ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు అంతా ట్రెండ్ అదే కదా, సో అది చేస్తుంది. దాని తర్వాత ఇన్విజిబుల్ నెక్లెసెస్ అనేసి ఇప్పుడు ఇంకా ట్రెండ్, అది భలే ఉన్నాయి అసలు. మనం వేసుకున్నట్టే ఉండదు, కానీ ఒక పెండెంట్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. సో దాంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో అలాంటివి, ఇంకా మనకి శారీకి మ్యాచింగ్వి, ఇంకా ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటి డిజైన్ యూనిక్గా, ఇంకా మంచి మంచి కలర్స్తో అన్నీ తను చేస్తూ ఉంటుందన్నమాట. సో తనకి అదొక హాబీ. సో అలా నా కోసం అనేసి, నాకు ఏదైనా శారీకి మ్యాచింగ్ కావాలా అంటే జస్ట్ నేను ఇంకా చెప్పాను అనమాట. సో అట్లా మ్యాచింగ్గా మనం ఏ శారీకి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. అట్లా నాకు బ్యాంగిల్స్ పంపించింది. ఇంకా తనకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాంట్లో తను ఏం చేసినా దాంట్లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. సో మీరు చెక్ చేయొచ్చు, తన డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు అవసరం ఉంటే, ఇలాంటివి ఏమైనా చేయించుకోవాలి అంటే మాత్రం తనని కాంటాక్ట్ అవ్వండి. ఇంకా నాకేమంటే బ్యాంగిల్ పైన లక్ష్మీదేవిది ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా, అట్లాంటివి కావాలి అనేసి అడిగాను. కొన్ని ట్రెడిషనల్గా శారీస్ వేసుకున్నప్పుడు బాగుంటుంది అన్నట్టుగా. సో అలా అడిగేసరికి ఇంకా ఇలా ఇచ్చింది. నేను ఓన్లీ బ్యాంగిల్స్ మాత్రమే సరే పంపించు చేసి అనేసి అడిగాను. ఇంకా తను నాకు సర్ప్రైజ్గా ఇగో ఈ ఇన్విజిబుల్ నెక్లెస్ ఒకటి, ఇంకా యాపీ కోసం అనేసి ఆ క్లిప్స్, సో అవి కూడా చేసి పంపించింది. మనకి ఎలాంటి కావాలంటే అలాంటి డిజైన్లో, అలాంటి కలర్లో, ఇంకా ఇప్పుడు వాలెట్స్ కూడా ఫ్యాషన్ కదా, ఇలాంటివే చేపించుకుంటున్నారు వాలెట్స్ పైన కూడా. సో అట్లాంటివి కూడా తను చేస్తుంది అనమాట. సో అంతే, ఇంకా మీకు కావాలంటే తన పేజ్ చెక్ చేయొచ్చు. ఇంకా మీకు తన కాంటాక్ట్ నెంబర్ కావాలి అంటే నేను దాని డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చెక్ చేయొచ్చు, డైరెక్ట్గా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు.
ఇంకా చెప్పానుగా భోగి రోజు వీళ్ళకి స్కూల్ ఉంది. స్కూలే కాదు, ఎగ్జామ్ గూడా ఉంది టెడ్డీకైతే. ఇంకా ఇంపార్టెంట్ అసెంబ్లీ గూడా, స్పెషల్ అసెంబ్లీ దాంట్లో ఏదో పెర్ఫార్మ్ చేయాలంట. అది గూడా ఉంది. అస్సలు అనుకోలేదు మేము భోగికి ఇక్కడ ఉండిపోతాము ఇట్లా అనేసి ఈసారి. యాక్చువల్‌గా అయితే సాటర్‌డేనే వెళ్ళిపోయి ఉంటాం. అంటే వీకెండ్ వెళ్ళిపోయామంటే మండే, ట్యూస్‌డే ఇది పండగలు కదా! అక్కడే ఉండుంటాము. కానీ వెళ్ళకుండా ఇదిగో ఇక్కడ రసం చేసుకుంటూ, ఇది వంట చేసుకుంటూ ఇక్కడ ఇలాగే ఉండిపోయాను. ఇంకా ఇద్దరు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఏమంటే నేనేమనుకున్నాను, మా సంగీత ఉంది కదా! తనకేమంటే పెద్ద స్టైల్‌గా రావద్దని చెప్పేసాననమాట. మేము ఊరికి వెళ్తామేమో వద్దులే రావద్దు అని చెప్పేసాను. తను ఇంకా హ్యాపీగా రాలేదు. మళ్ళీ రమ్మంటే బావుండదు కదా! అనేసి నేను ఇంకా పిలవలేదు. ఇంకా అలా ఆ రోజు గిన్నెలు కూడా నేనే కడుక్కున్నాను. సో, గిన్నెలు కడుక్కుంటూ, వంట చేసుకుంటూ భోగి రోజు ఇక్కడే ఉండిపోయాను నేను బెంగుళూరులో. నాకు మ్యారేజ్ అయిన తర్వాత భోగికి వెళ్ళకుండా ఉండిపోవడము ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటాను. ఇంకా ఆంటీ వాళ్ళైతే ఎన్ని సార్లు ఫోన్ చేశారో, ఆంటీ ఒకసారి, కుమార్ ఒకసారి, మోహన చేస్తూనే ఉన్నారు, శిరీష అందరూ. ఇంక నేను చెప్తానే ఉన్నాను. అయినా ఎక్కడో ఎట్లా అంటే నేను కాన్ఫిడెంట్‌గా చెప్పకుండా ఏదో డౌట్‌ఫుల్‌గా చెప్తా ఉన్నాను. వచ్చేస్తాంలే అన్నట్టుగా. అందుకే పాపం వాళ్ళు అన్ని సార్లు ఫోన్‌లు చేస్తా అలా ఉన్నారు. అంటే లాస్ట్ మొమెంట్‌లో ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అవ్వడము, క్యాన్సిల్ చేసేస్తారు కదా ఒక్కొక్కసారి. ఇంక చాలామంది యాబ్సెంట్ అవుతారనేసి అట్లా ఏదో ఒకటి జరుగుతుందిలే అనుకున్నా. కానీ జరగలేదు. సో, ఇప్పుడు ఎగ్జామ్ రాసేసి వచ్చేసారు ఇద్దరు స్కూల్ నుండి. ఇంక నేను రసం చేశాను. ఫిష్ ఉన్నింది. సో, అది మ్యారినేట్ చేసి పెట్టున్నాను. ఇంకా చికెన్ ఉన్నింది. సో, అది కూడా మ్యారినేట్ చేసి పెట్టున్నాం. ఇంకా అది చేసేసామనమాట ఫ్రై. ఇంకా అన్నము వచ్చేసిన తర్వాత వీళ్ళు వెంటనే తినేస్తారు మామూలుగా రోజు. సో, అలాగే ఆ రోజు కూడా తినేసేసారు. దాని తర్వాత ఇంకా వీళ్ళ లంచ్ బాక్సెస్ అవన్నీ ఉంటే గబా వాష్ చేసేసాను. రెడీ అయిపోయాను. ఏమంటే వీళ్ళు స్కూల్ నుండి రాగానే ఇంకా బయలుదేరాలనమాట పండక్కి. సంక్రాంతి రేపు. సో, దానికని ఇంకా భోగి రోజు స్టార్ట్ అవుతున్నాం ఊరికి మేము. ఇంకా నిన్నటి వ్లాగ్‌లో మీకు ఆల్రెడీ చూపించేసానుగా, ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నప్పుడే సర్దేసుకుంటా ఉన్నాను. బ్యాగ్స్ అన్నీ ఇంకా ఊరికి వెళ్ళడానికి కూడా అని చెప్పాను కాబట్టి నేను అన్ని రెడీగా పెట్టేసుకున్నాను. సో, మేము ఈసారి అసలైతే భోగియే వేసుకోలేదనమాట. నార్మల్‌గా ఇక్కడ అపార్ట్మెంట్‌లో కూడా భోగి వేసుకుంటారంట. అంటే 50-50 ఉన్నారు. కొందరు వెళ్ళున్నారు ఊర్లకి, కొందరు ఉన్నారు. సో, ఉండేవాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు. మరి నాకు తెలీదు అసలు. ఇక్కడ ఎప్పుడు మేము ఉండం కాబట్టి భోగి, సంక్రాంతి ఇక్కడ బాగా చేస్తారు అట్లా ఏం నాకు తెలీదు. ఇంకా భోగి మాత్రం ఇక్కడ ఏం అపార్ట్మెంట్‌లో వేసుకోలేదు మరి. ఇంకా వీళ్ళు స్కూల్ నుండి రాగానే కూడా బయలుదేరుతామో లేదో డౌట్‌గానే ఉండింది. ఏమంటే సుదర్శన్‌కి ఆఫీస్ ఉంది కదా! అందుకని 5కెళ్తామో, 6కెళ్తామో, ఇంకా అప్పుడు వెళ్తే ఇంకా లేట్ నైట్ వెళ్తాం కదా! అయిపోతుంది అంతా ఏముండదు ఇంకా అలా అనేసి ఫీల్ అవుతా ఉన్నాను. లాస్ట్‌కి వీళ్ళు రాగానే ఇంకా 4కి అనుకోండి టైం. 3:45, 4 ఆ టైంకి ఇంకా స్టార్ట్ అయిపోయాము. అస్సలేంటో ఈ మధ్య ఏమీ కుదరట్లేదు. న్యూ ఇయర్‌కి వెళ్ళామా ఆ రోజు ఈవినింగ్‌కే బయలుదేరేసి వచ్చేసాము. ఇంకా ఇప్పుడు భోగికి వెళ్ళకుండా ఓన్లీ తిరుపతికి, అదే సంక్రాంతికి వెళ్తున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తెలీదు. అట్లా ఏందో ఈసారి అట్లున్నాయే అనేసి అనుకుంటా ఉన్నాము. ఇంకా వెళ్తూ దారిలో ఏమంటే టీ, కాఫీ టైం అనమాట. ఇంకా ఇంటి దగ్గర ఏం చేసుకోలేదుగా వీళ్ళకి అన్నాలు పెట్టేసుకొని వచ్చేసాం. మేము మధ్యాహ్నం 12:30కి ఆ టైం తినేసాం. తొందరగా తినేసాం ఈరోజు అన్నం మేము. ఇంకా టెడ్డీ వాళ్ళు వచ్చేసిన తర్వాత వెంటనే వాళ్ళకి పెట్టేసాం. ఇంకా మురుగానికి వెళ్ళి ఇక్కడ టీ అయినా, కాఫీ అయినా తాగుదాము అన్నట్టుగా వచ్చాము. ఇంకా ఇక్కడ టిఫిన్ భలే ఉంటుంది. ఆ రోజు కూడా చూపించాం కదా మీకు, కొత్తగా వెళ్ళాము అన్నట్టుగా చాలా బాగుంటుంది. ఇంకా అందుకనేసి దీనికి 4 టైప్స్ ఆఫ్ చట్నీస్ ఇస్తారు. దాంట్లో కొబ్బరి చట్నీ ఇస్తారు. అబ్బా ఎంత బాగుంటుందో అసలు. మా సుదర్శన్ అయితే ఒట్టిది తినేయాలి అనిపించి తినేస్తూ ఉంటాడు. ఇంకా సరే సుదర్శన్ ఏమంటే ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నాడు. యాపికి కూడా ఆకలేదు, నాకు వద్దు అంటానే ఉన్నింది. అయినా ఒక ఇడ్లీ పెట్టాము తినమని చెప్పేసి. ఇంకా వడలు అయితే ఫస్ట్ అడిగాము లేదని చెప్పేశారు వడలు. మళ్ళీ తెచ్చారనమాట, భలే ఉన్నాయి వేడివేడిగా. ఇంకా రవ్వ దోశ కాదు, ఆనియన్ దోశ అడిగాను నేను. ఆనియన్ దోశ లేదు, రవ్వ ఆనియన్ దోశ ఉంది అని చెప్పేసి అది ఇచ్చారు. ఇంకా సాంబార్ కూడా ఎమ్మీగా ఉండింది. ఇంకా అలా అందరం షేర్ చేసుకొని తినేసాం. లాస్ట్ తెలిసింది ఇక్కడ ఇంకో మిర్చి బజ్జీ కూడా ఉంటుందనేసి. ఇది ఉందని తెలిస్తే నేను అసలు ఆ రవ్వ దోశ అనేది తెప్పించుకునేదాన్ని కాదు. ఇంకా ఇది మళ్ళీ బాబా 1 ప్లేట్ తెప్పించుకుందాం, ఎలా ఉంటుంది టేస్ట్ చేద్దాము అనేసి అడిగాను. కాఫీతో తినచ్చు అనేసి. ఇంకా అది 1 ప్లేట్ అనమాట తెప్పించారు. అది కూడా ఎంత బాగుందో. ఇంకా వేడి కాఫీ వచ్చింది. ఇంకా సుదర్శన్ యాజ్ యూజువల్ టీ తెప్పించుకున్నాడు. కాకపోతే ఇక్కడ నాకు ఒక్కటి నచ్చదు, ఇక్కడే కాదు ఎక్కడైనా కానీ ఈ కాఫీ ఇస్తారు కదా, ఆ షుగర్ కూడా వేసేసి కలిపి ఇచ్చేస్తే ఎంత బాగుంటుంది. మనల్ని కలుపుకోమని చెప్పేసి ఇట్లా ఇస్తారా? అది అలా ఇలా మిక్స్ చేసేసరికి అది చల్లగా అయిపోతుంది. కాఫీ చల్లగా తాగితే ఏమీ బాగుండదు తెలుసా, అసలు నాకు నచ్చదు. వేడిగా తాగాలనిపిస్తూ ఉంటుంది. స్ట్రాంగ్గా కొంచెము వేడిగా తాగితే బాగుంటుంది కదా, కానీ అలా చేసేసరికి చల్లగా అయిపోతుంది. అది అంత సాటిస్ఫాక్షన్గా ఉండదన్నమాట కాఫీ తాగేటప్పుడు.
సుదర్శన్ టీ అయితే భలే ఉందంట. అంతే, ఇంకా ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. సరే ఇంకా వెళ్ళిపోతున్నాం కదా అనేసి అనుకుంటే, ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు జిగర్ తాండా అనేసి మధురై స్పెషల్ అనేసి తీసుకున్నాం. భలే నచ్చింది. ఇంకా హ్యాపీకి అది కావాలంట. కావాలి అని అడుగుతానే ఉండింది. సో దానికోసం అనేసి ఇంకా ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. అదిగోండి అక్కడ ఉంది జిగర్ తాండా. అదే ఇంకా ఈరోజు ఏమంటే ఎవరో లేడీస్ ఉన్నారు. లాస్ట్ టైం ఒక అతను ఉన్నారు, అతను చాలా బాగా చేసి ఇచ్చారు. ఇంకా వీళ్ళేమంటే వీళ్ళకి తెలియదు కొద్దిగా అనిపించింది నాకైతే పర్సనల్గా. ఇంకా మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నారు. దాని తర్వాత ఏమంటే అది లాస్ట్ టైం తిన్నంత టేస్టీగా అయితే మాత్రం నాకు నచ్చలేదు అంతగా. లాస్ట్ టైం బాగాలే ఉండింది. ఇంకా దాని పక్కనే పెట్రోల్ పట్టించుకొని మా సుదర్శన్ వచ్చేస్తా అన్నాడు. ఇంకా ఇక్కడ నుండి మళ్ళీ బయలుదేరిపోతున్నాము. ఇంకా మా సైడ్ ఏమంటే సంక్రాంతి అనరు, పెద్ద పండగ అంటారు. పెద్ద పండగ అంటే పెద్ద పండగే. 3 days కంప్లీట్గా చేస్తారు. యాక్చువల్గా 4 days కదా పండగ, కానీ మా సైడ్ 3 days చేస్తారు. నాకు 3 days బాగా తెలుసు. భోగి, సంక్రాంతి, కనుమ, ఈ 3 days అయితే ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఒకప్పుడైతే 4 days లీవ్స్ ఇచ్చేవాళ్ళు. ఎంత బాగుండేదో. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మూవీకి కూడా వెళ్ళేవాళ్ళం. అలా ఉండేది సంక్రాంతి అంటే. అందరూ వచ్చేసేవాళ్ళు ఎక్కడున్నా కానీ, రిలేటివ్స్ అందరూ. కానీ ఇప్పుడు ఎవరి పాటికి వాళ్ళు బిజీ అయిపోయారు. అసలు రావడమే కష్టం అయిపోయింది అసలు ఇంటికి. వాళ్ళందరి గురించి ఎందుకు, మా గురించి తీసుకోండి. ఇప్పుడు భోగికే యాబ్సెంట్ మేము, ఓన్లీ దీనికి వెళ్తున్నాం సంక్రాంతికి. ఇంకా అట్లా ఇయర్ ఎలా ఉంటుందో తెలియట్లేదు. వచ్చే దారిలో అయితే ఎంత పెద్ద వర్షం పడిందో. అయ్యో, తిరుపతిలో కూడా వర్షం పడతానే ఉంటుందేమో. ఇంకా భోగి ఏముంది, ఇంకేం చేసుకుంటాం అంటే మేము అనుకున్నాం ఇంటికి వెళ్ళినాక భోగి చేసుకుందాం మళ్ళీ అనేసి. ఇంకా వర్షం పడేలాగుంటే ఏం చేసుకుంటాం అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి వర్షం అంతగా పడలేదు. భోగిరా హ్యాపీ మోహనా. బాగున్నా రమణ. థ్యాంక్స్ మోహనా. ఇంకా భోగి చూసారా, పొద్దున కుమార్, రూబీ ఇద్దరే వేసుకున్నారంట భోగి. అసలు మోహన, శిరీష అయితే అసలు భోగి దగ్గరికే రాలేదంట పొద్దునుంటే. అంటే మేము లేమని కాదులేండి, నార్మల్గా ఎందుకో మరి రాబుద్ధి కాలేదు, సో అలా రాలేదంట. ఇంకా నేను వెళ్ళగానే భోగి భలే చేసుకున్నాను కదా మోహన అనేసి అంటే, ఎక్కడక్క ఇప్పుడేం రావడం బయటికి, అసలు భోగి దగ్గరికే రాలేదు అంట ఉంది. సాడ్ న్యూస్ రాగానే హ్యాపీకి. మెయిన్గా ఇక్కడ ఉండవు నాన్న, ఇంటి దగ్గర అలాంటి పప్పీస్ అట్లాంటివి ఉండవు. ఏదైనా నాన్న మనకి చిన్నప్పుడు ఉండే ఎక్స్పీరియన్స్ కదా, ఇక్కడ ఉండవు. హైవే కదా హ్యాపీ, అది బయట వెళ్ళిపోతాయి. ఇంకా సాడ్ న్యూస్ ఏంటో తెలుసా, చెప్తే వింటే మీరు కూడా సాడ్ అయిపోతారు. ఇంకా మేము అలా వచ్చామో రాలేదో అంతే, మా ఫిజ్గాడు, రూబీ ఇద్దరు ఉండేసి వీళ్ళ కుక్క పిల్లలు ఉన్నాయి కదా చిన్న చిన్న పప్పీస్, అవేమంటే చనిపోయాయి అనేసి చెప్పారు. ఇంకా అంతే పాపం హ్యాపీ ఫేస్ చిన్నది అయిపోయింది, చూస్తూనే ఉన్నాను. ఇంకా హోటల్ వాళ్ళు చెప్పారంట అవి కుక్క పిల్లలు చచ్చిపోయాయి అనేసి. అంటే ఇక్కడ ఉండవు ఏవి కుక్క పిల్లలు, అవి లారీస్ అనేసి అట్లా వెళ్తూ ఉంటాయి కదా, అలా పాపం చచ్చిపోతూ ఉంటాయి. ఇంకా నేను హ్యాపీకి ఏమంటే అవి ఎవరో తీసుకెళ్ళిపోయాయంట, వాళ్ళు పెంచుకోవాలనేసి, అవి చచ్చిపోలేదు. ఇంకా అందరికి అలా చెప్పుకుంటున్నారు చచ్చిపోయాయి అనేసి. అంతే, వేరే అంకులలో వచ్చి తీసుకెళ్ళిపోయాయంట అని చెప్పాను. తెచ్చాను చూడు, ఇవి చూసేసారా మీరు కూడా? ఎందుకు చూస్తావురా బ్లాగ్ లో నువ్వు? వద్దా ఇట్లా ఇదేమిది, ఇట్లా ఇది మనీ తింటేయాలి, ఇది దాండాగా తీసేది లేదు, దీంట్లో వేసేది చూడు. మనీ దీంట్లో వేసుకో, ఏమంటారు దాన్ని, నోట్ అయితే దీంట్లో రౌండ్ పెట్టుకొని రౌండ్ వేసుకొని దీంట్లో వేసుకో. కాయిన్స్ ఎందుకు చేతులు కట్టుకొని ఉన్నావు? సరేనా, బాగుందా నీ ఫోటో, బాగుందా? చూడు ఎంత మనీ వేస్తే దాన్ని ఇక్కడ టిక్ చేసుకుంటూ ఉంటారు. 500 నోట్ వేసాం అనుకో, ఇక్కడ టిక్ కొట్టుకోవాలి. 100 అయితే 100, 200 అయితే 200 అట్లా. రేపు ఆర్ట్ చేసుకోవచ్చు, జాగ్రత్త. ఎందుకు ఇస్తావురా ఉండు, మ్యాచింగ్ రా డ్రెస్ కి. ఈ
ఫోటో పని నచ్చింది రా అప్పుగా ఇచ్చాడు నాకు బాగుంది కదా నన్ను వేసుకోరా మరి నువ్వు జాగ్రత్త ఎత్తి పెట్టుకుంటే అమ్మ వాళ్ళు ఇంకెవరు తీయలేదు నేను వేసుకుంటాను ఇక్కడ రీచ్ అయ్యావనుకో స్క్రూస్ ఉంటాయి తీయాలి మళ్ళీ స్క్రూస్ తీయొద్దు రా తీస్తే మళ్ళీ అతుక్కోదు మంచిగా అందుకని తీసుకో వేస్తానే ఉండు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ న్యూ ఇయర్కి తీ సరేనా ఇప్పుడుంటే వేసుకోరా స్టార్ట్ చెయ్యి దాంట్లో ఉన్నాయి అట్లే ఇప్పుడు స్టార్ట్ చేయండి వేయడము నచ్చిందా రూపీ ఫిజు మీ ఇద్దరికి ఫిజు ఏమిరా ఏదో చెప్పావు 1050 వేసుకుంటావా వాడు 1050 వేసుకుంటాడు మళ్ళీ వెళ్ళాడు వేయిరా బాగా చుట్టు పెట్టి ఇచ్చాడు కదా మళ్ళీ తీస్తావు ఎందుకు ఆడుకుంటున్నాడు మోహన దాంతో అయిందా ఒకటే కొట్టాలి అన్ని కొట్టకూడదు ఒకటే వేసావు కదా ఫిజు ఒకటే కదా చాలు ఒకటి ఒరే ఒరే ఇదాన్ని వెయ్యొద్దురా ఫిజు చాలనా ఒక్కటే నువ్వు దాన్నే బాగా చేస్తున్నావు లేరా అందరు కనిపించేలా చేస్తా అవునవును చూడుకా నిజంగా చాలా డార్క్ చేసేది ఏది మేడం టిక్కులు కొట్టేది నేర్పించింది నీకు బాగా బబ్బాకి నామాలా ఎందుకు మోహనా వాడికి ఇచ్చాడు నీకు నువ్వు ఎలా సర్లే అయ్యి ఫోన్ పడిపోతుందిరా సర్లేరా నువ్వే ఎవరో ఒకళ్ళు ఇచ్చారు వెయ్యి రే చెయ్యి అడ్డం తీసేయి దాంట్లో వేసావా అదేదో లెక్కలు చేసి అరే ఫిజు నువ్వు డాన్స్ భలే చేసావు రే మర్చిపోయా చెప్పడము సూపర్ గా చేసావు ఏ మోహన వీడి పార్ట్నర్ ఉండిందా డాన్స్ లో కనిపించలేదు నాకు వాడితో రెడ్డా వాడితో జాగ్రత్తగా హ్యాపీ వాడు ఎట్లా అంటే అట్లా ఆడతాడు ఇంకొంచెం ఇటు సైడ్ నీ సైడ్ కి ఇట్లా లాగు ఇట్లా ఇట్లా ఇటు సైడ్ కి కొంచెం ముందుకు పెట్టరా ఇంకొంచెం ముందుకి చాలా పడిందిగా నిలబడింది కదరా ఉంటుంది మోనా ఇంకా రూబీ వెళ్ళి ఆ టీవీ పైన అక్కడ పెట్టుకుందనేసి వీడు కూడా అక్కడే పెట్టుకోవాలనేసి అబ్బాబ్బా ఎందుకంటే అక్కడ ఉన్న బొమ్మలు తీసేసి వీడి సేవింగ్స్ బ్యాంక్ కూడా అక్కడ పెట్టుకున్నాడు ఇంకా ఈ సేవింగ్స్ బ్యాంక్ మీకు కూడా కావాలి అంటే డిస్క్రిప్షన్ లింక్స్ పెడతాను దాని డీటెయిల్స్ అనేది పెడతాను చెక్ చేయొచ్చు మీరు పూజా మల్టీ ఫ్యాషన్స్లో తీసుకున్నాను యాక్చువల్గా నేను బెంగళూరు వ్లాగ్స్లో షేర్ చేశాను మీరు చూసారో లేదో మరి నాకు తెలియదు ఇంకా మళ్ళీ ఎలాగో ఇక్కడ వీళ్ళకి ఇచ్చాను తీసుకొచ్చి అన్నట్టుగా నేను దాని డీటెయిల్స్ పెడతానని చెప్తున్నాను మీకు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు దాన్ని పిల్లలకైతే మాత్రం ది బెస్ట్ గిఫ్ట్ అనమాట చాలా బాగుంది మెయిన్గా ఏమంటే దాన్ని ఓపెన్ చేసేసారు ఈజీగా వీళ్ళు వేయడం తప్ప తీసేయలేరు అనమాట ఎక్కువగా ఆ స్క్రూస్ ఉంటాయి తీయాలి అంటే ఇంతకుముందు వీళ్ళ దగ్గర ఉండేటివి ఏమంటే మా మోహన కూడా తీసేసుకొని వాడేస్తూ ఉంటుంది వీళ్ళు లేనప్పుడు అందుకే అనమాట నేను అమ్మ ఇంకా తీయలేదురా దీంట్లో వేసుకుంటా ఉండరా అనేసి చెప్పి రూపీకి ఇచ్చాను ఇంకా ఇది కస్టమైజ్ చేసుకోవచ్చు మన పిక్స్ ఏదైనా పంపించి పిల్లలు వినా అది అట్లా కావాలంటే అలా చేసిస్తారు వాళ్ళు ఏంటో ఊరికి వచ్చామనే కానీ ఏదో భోగి పండగకి ఊరికి వచ్చాము పెద్ద పండగకి వచ్చాము అనే ఫీలింగే లేదనమాట ఏమంటే భోగికి ముందే వచ్చేస్తూ ఉంటాం కదా రేపు పొద్దున భోగి వేసుకోవాలి నైట్ 12కే లేసి భోగి వేసుకోవాలి చికెన్ కాల్చుకొని తినాలి అని ఏదేదో అనుకుంటూ ఉంటాంగా
సో అదంతా ఈసారి జరగలేదు అస్సలు. సరే కనీసం ఈవినింగ్కి వెళ్ళిపోతే ఈవినింగ్ అయినా వేసుకుందాం అనుకున్నాం, కానీ అదేదో అక్కడ బురదగా ఉంది, వర్షం పడేలాగుంది, చలి పుడతా ఉంది, ఎందుకులే అనేసి అనిపించింది. ఇంకా ఆ రోజు డిన్నర్ వచ్చేసి మటన్ కర్రీ చేశారు. మటన్ కర్రీకి దోశలు అనమాట. ఇంకా నిన్న వ్లాగ్ పెట్టినప్పుడు మీరు చాలా స్లిమ్ అయ్యారు ఆశ, మీ డయట్ ఏం తీసుకుంటారు అది షేర్ చేయండి అనేసి అడిగారు. నేను నార్మల్గా వ్లాగ్స్ చూపిస్తూ ఉంటానుగా ఏం తింటా ఉంటాను, బ్రేక్ఫాస్ట్ ఇది చేశాను, లంచ్కి ఇది చేశాను, నైట్ డిన్నర్కి ఇది చేశాను అనేది చూపిస్తూనే ఉంటాను. సో అవే తింటాను, స్పెషల్గా ఏం పెట్టుకొని తిన్నాను. ఫ్రూట్సే తినాలి, ఈ వెజిటేబుల్సే తినాలి, డ్రై ఫ్రూట్సే పెట్టుకొని తినాలి, ఇది తింటే ఇలా అవుతుంది, అది తినకూడదు, సో అట్లాంటివన్నీ ఏమీ పాటించాను నేను. నాకు నార్మల్గా ఆ టైంకి ఏమేమి తింటామో ఏం చేసుకుంటామో ప్రజెంట్ అయితే అలాంటివే తింటా ఉన్నాను. ఇంకోటి ఏమంటే ఒక డాక్టర్ చెప్తుంటే ఒకటి వీడియోలో చూశాను, విన్నాను. ఏమంటే మనం చిన్నప్పటి నుండి మనకి ఏం అలవాటుగా తింటా ఉంటామో అవే తింటా ఉంటే మనం లావ్ అయిపోవడము, బాగాలేకుండా రావడము అట్లాంటివి ఏమీ జరగవు. మధ్యలో మనము నేర్చుకొని తింటామే, దానివల్లే మనకి ఫ్యాట్, కొలెస్ట్రాల్ అంటూ ఇలా వచ్చేయడం ఇలా జరుగుతాయి. మా భోగి వెనకాల ఉంది కదా, అక్కడికి వెళ్తే ఇంకా బాగుంటుంది. ఫైనల్గా భోగి వేసుకుంటున్నాము. భోగి మిస్ అయ్యాను అని చెప్పుకుంటూనే ఉన్నాను. అసలు మీకు ఏం తెలుసు, మీకు కొంచెమే ఈ 25 minutes వ్లాగ్లో మీకు కొంచెమే చెప్పాను. నేను ఎంత ఫీల్ అయ్యానో తెలుసా, భోగి మంటలు వేసుకోలేదే, భోగి కాల్చుకోలేదే, నేను ఇక్కడ ఉండిపోయానే అనుకుంటానే ఉన్నాను. ఇంకా పాపం శిరీష అదే చెప్తా ఉంది, మేము పొద్దు నుండి భోగే వేసుకోలేదక్క, ఇప్పుడు ఇదే రావడము అనేసి అంటా ఉంది. చూసారా, ఏదైనా ముగ్గురం చేసుకుంటూ అలా ఉంటాం కదా, ఎవరైనా ఒక్కరు లేకపోయినా ఏదో అది ఆటోమేటిక్గా అది మంచిగా ఉండదు, జరగదు, అలా మిస్ అయిపోతూ ఉంటాం అనమాట. ఇంకా భోగి రోజు మేము చికెన్ కాల్చుకుంటాము, అవంతా జరుగుతాయి. అవంతా జరగకపోయినా పర్వాలేదు, ఇంకా ఇలా మోహనాతో శిరీషతో కలిసి భోగి మంటలు దగ్గర భోగి చేసుకోవడము నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫైనల్లీ ఆ రోజు నైట్కి. ఇంకా మా ముగ్గురు కలిపి ఎవరైనా వీడియో తీస్తారంటే ఎవరు లేరు, పిల్లలు వెళ్ళిపోయారు, తినేసారు, వెళ్ళిపోయారు అనమాట. పడుకోవాలంట, నిద్ర వస్తూ ఉందంట, కొందరికి ఆడుకోవాలంట, సో హ్యాపీగా వెళ్ళిపోయారు. అందుకే మేమే తీసుకున్నాం వీడియో. ఇంకా సుదర్శన్కి ఆకలేదని తినలేదనమాట. ఇంకా వెళ్తూ దోశ ఇంకా మటన్ కర్రీ పెట్టుకొని ఇంకా పైకి వచ్చాను. రూబీ ఏది టెడ్డీ అక్కేది ఇదిగో బా వాసన బా ఏంద్రా ఇల్లు అంత ఇట్లుంది. మా టెడ్డీకి పాపం ఇయర్ పెయిన్ అండి, నిద్రపోయింది పాపం. ఇంకా మొన్న న్యూ ఇయర్కి వచ్చినప్పుడు మా సుదర్శన్ డాన్సర్ అయిపోయారు. మా సుదర్శన్ డాన్స్కి మీరు అందరూ ఫిదా అయిపోయారు, ఫ్యాన్స్ అయిపోయారు. ఇంకా ఇప్పుడు ఏమంటే సింగర్ అయ్యాడు, సో సాంగ్స్ పాడుతున్నాడు. నేను తెలియకుండా వీడియో తీశాను. ఎవరికి మీకంటే బబ్బానే మంచిగా పాడాడు పాపం. ఏదో జరగండి ఇడ్లీ వడ దోశ ఎత్తుకోరండి. సాంగ్ అంతా నాకు రావు, గుమ్మగోనండి రా. ఇంకా ఆ సాంగేనా ఇప్పుడు ట్రెండింగ్ సాంగ్స్ పాడండి రా. గోదారి గట్టు మీద చిన్నారి చిలుక, అయ్యో ఆ సాంగ్ సాంగ్ బాబా, వెంకటేశ్వర సాంగ్. గోదారి గట్టు మీద రామశిల్కవే చందమామవే. గోదారి గట్టు అంటే మా రోజుల్లో రా సాంగ్. గోదారి గట్టు పైన ఇడ్లీ దోశ పాలు తేవే, కొద్దిగా షుగర్ తక్కువ వేసుకొని ఎక్కువ వేసుకుంటే
చిన్నమహారావే జబిల్లిరావే ఇడ్లీ దోశ తేవే తెచ్చా పొడికివ్వవే ఏం సంగీతంలో బాబా దోప్ సాంగ్ పాడు. అదేదో ఉంది కదా ఫస్ట్ నుండి స్టార్టింగ్. ఒక్క 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 ఆకు ఒక కాదు ఒక్క ఒక్క సాంగ్ అది. సరే ఇంకోటి ఏదో వచ్చింది కదా రామ, అదేమది నేను స్టెప్ వేసాను చూడు బాబా. నానా హైరానా బాబా ట్యూన్స్ రావలేదన్నా. సో అంతే, మా సుదర్శన్ సాంగ్స్ భలే ఉన్నాయి కదా. సో ఇక్కడితే వ్లాగ్ ఎండ్ చేసేస్తాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా విజిట్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.